అమ్మ అని పిలిచిన ఆకాష్‌లా ఉన్న గగన్ ఇక శారద ప్రాణాలు కాపాడాడు. ఇక 'మేఘ సందేశం' సీరియల్ విశేషాలు చూద్దాం. నాన్న గగన్ ఈ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం వచ్చేసావా గగన్? నన్ను బ్రతికించుకోవడం కోసం వచ్చావా? అమ్మ భూమి గగన్ వచ్చేసాడు. ఇక మన సమస్యలన్నీ తీలిపోయినట్లే. నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటే, అవునత్తయ్య, ఇక మనమందరం చాలా సంతోషంగా ఉండొచ్చు. అందరం కలిసి ఉండొచ్చు. రామ్మ ఇంటికి వెళ్దామని గగన్ అంటాడు. నాన్న గగన్, నాకొక విషయం చెప్పు. ఈ అమ్మని చూసి కూడా నువ్వు మా అమ్మవే కాదు అని నువ్వెందుకు మాట్లాడావు చెప్పు నాన్న గగన్ అని శారద నిలదీస్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మను అమ్మ కాదని అనాలని ఎలా అనిపించింది అని శారద అంటే, మరి నేనేం చెప్పాలమ్మా? నా చుట్టూ ఎన్నో సమస్యలు. ఈ సమస్యల నుండి తప్పించుకోవాలంటే నేను గగన్ కాదు అని అందరూ నమ్మాలి. అందుకే గుండెని రాయి చేసుకొని అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆకాష్ అంటే, సరేరా, నువ్వు అందరిని నమ్మిస్తావు బాగానే ఉంది, కానీ నన్నెందుకు నమ్మించాలో చెప్పు. ఈ అమ్మ నిన్ను వదిలి ఉండలేదు అని నీకు తెలీదా గగన్? చెప్పు గగన్, నేనంతలో ఏడుస్తున్నాను కదా. ఒక్కసారైనా నా కళ్ళలోకి చూసి అమ్మా అని పిలవాలని నీకు అనిపించలేదా అని శారద అంటే, అమ్మా, ఆ క్షణాన నేను నా గుండెని రాయి చేసుకొని అలా మాట్లాడాల్సి వచ్చింది. నీ కళ్ళల్లో చూసి నేను అమ్మ అని పిలిస్తే నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుందమ్మా. అందుకే నిన్ను చూసి కూడా అలా నటించాల్సి వచ్చింది అని ఆకాష్ చెప్తాడు. ఆ క్షణం నేను నన్ను అనుభవించిన అమ్మా. అందుకే కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నాటకాలన్నిటినీ బయట రప్పించాలనుకున్నాను. అందుకే అలా నటించాను. నీతో అలా మాట్లాడితే నువ్వు కొద్దిసేపు బాధపడతావు, తర్వాత వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నువ్వేమో ప్రాణాలు తీసుకోబోయావు. నన్ను క్షమించమ్మా నేను బాధ పెట్టినందుకు అని ఆకాష్ దండం పెడుతూ గగన్‌లా మాట్లాడుతూ శారదను ఒక్కసారిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక శారద కూడా ఆనందంగా కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి. ఏడుస్తూ నేను నీతో ఉన్నాను ఆనంద కదా, బాష్పాల్ని కాబట్టి రా రాలుస్తుంది. వెళ్దామని నాన్న ఆకాష్ గగన్, నువ్వు అంటాడు. చనిపోయావని పూరి అందరూ గగన్ చెప్తున్నా ఫోటోని నేనైతే నమ్మలేదు. ఫోన్లో నా చూసుకుంటూ మాటని బాధపడుతూ నిజమైతే ఏడుస్తూ నాన్న ఉంటుంది. ఇంటికి వెళ్దాం అప్పుడే రా తార అని అక్కడికి శారద వచ్చి అంటే, అమ్మ దీని వద్దమ్మా, మీద సంతకం పెట్టు అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటని పూరి అడగడంతో, కోకాపేటలో నీ పేరు మీద ఉన్న 10 ఎకరాల ల్యాండ్ నా పేరు మీదకి మార్చుకుంటాను. మర్యాదగా సంతకం పెడతావా లేదా అని తార అంటే, వద్దు తార, ఆ ల్యాండ్‌లో మా అమ్మ పేరు మీద హాస్పిటల్ కట్టాలని మా అన్నయ్య ఎంతో ప్రేమగా దానిని తీసిపెట్టుకున్నాడు. మా అన్నయ్య కలని నేను నెరవేరుస్తాను. ప్లీజ్ వద్దు తార, నేను సంతకం పెట్టనంటే, నువ్వు ఆ ల్యాండ్ నీ పేరు మీద రాసుకోకూడదు, అమ్మకూడదు అని పూరి అంటే, దాంతో తార పూరిని ఐరన్ బాక్స్ దగ్గరకు లాక్కు వచ్చి సంతకం పెడతావా లేదా అని వార్నింగ్ ఇస్తుంటే, లేదు తార నేను పెట్టనని పూర దండం పెడుతూ ఇక ఐరన్ బాక్స్‌తో పూరి చేతిని కాల్చి పడేస్తుంది. మర్యాదగా పెడతావా లేదా మళ్ళీ నిలదీస్తూ ఉంటే, వద్దు తార, నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. అది మా అన్నయ్య హాస్పిటల్ కట్టాలని పూరి వేడుకుంటూ ఉంటుంది. లేకపోతే మళ్ళీ కాలుస్తాను. నీ వల్లంతా కాలుస్తాను. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పారిపోయాడు. ఇప్పుడు చూడు ఏకంగా చచ్చిపోయాడు. నన్ను నన్నుగా ఉండనివ్వకుండా, లేకపోతే నేను ఎలా మారిపోతానో నాకే తెలీదు. నాకు పిచ్చెక్కిపోతుంది. మర్యాదగా పెడతావా లేక మళ్ళీ ఐరన్ బాక్స్‌తో కాల్చబోతూ ఉంటే, అప్పుడే ధ్రువ్ అక్కడికి వచ్చి అడుగు ఆగుతారా అని అడ్డుకుంటూ ఉంటాడు. లేకపోతే ఏంటన్నయ్య, వీళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకుంటానని చెప్పి పారిపోయాడు. ఏకంగా ఇప్పుడేమో చచ్చాడు. వీళ్ళ ఫ్యామిలీ అంతా అంతే. ఇప్పుడు ఈ పూరి సంతకం పెట్టకపోతే నేను ఏమైనా చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ తార ఐరన్ బాక్స్ పట్టుకొని కాల్ చేయబోతుంటే, అప్పుడే వద్దు వద్దు నేను పెడతానని పూరి చెప్తుంది. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇలా పెడతారు. పెట్టు అని తార చెప్తుంటే, అన్నయ్య నన్ను క్షమించు. అమ్మ పేరు మీద నువ్వు హాస్పిటల్ కట్టాలనుకున్నావు. ఆ కల కలగానే ఉండిపోతుంది. నేను సంతకం చేసేస్తున్నాను. ఏడుస్తూ సంతకం పెట్టిపోతుంటే అప్పుడే ఫోన్ రింగ్ మోగుతూ ఉంటుంది. పూరి ఫోన్ మాట్లాడదామని చేతిలోకి తీసుకోగానే తార లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడని అరుస్తూ ఉంటుంది. అమ్మ పూరి అని శారద అడగగానే పిలవగానే ఇక పూరి ఏడుస్తూ, అమ్మ పూరి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, నిన్ను ఎవరైనా ఏదైనా అంటున్నారా, ఎందుకు ఏడుస్తున్నావు అని శారద అడుగుతూ ఉంటే, అమ్మ అన్నయ్య ఏమో చనిపోయాడు, నువ్వేమో దూరంగా ఉంటున్నావు, నాకు చాలా బాధగా ఉందమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి. కోకపేటలో నీ పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది కదమ్మా, అది ఇప్పుడు తార వాళ్ళకి కావాలంట. నా చేత బలవంతంగా రాయించేసుకుంటున్నారు. నేను కూడా సంతకం పెట్టాల్సి వస్తుందని పూరి ఏడుస్తూ ఉంటే, అమ్మ పూరి నువ్వు సంతకం చేయొద్దు. ఎంతమంది బలవంతం పెట్టినా నువ్వు సంతకం చేయొద్దు పూరి, ఎందుకంటే గగన్ అన్నయ్య చనిపోలేదు, బతికే ఉన్నాడు.
ఇప్పుడు నేను గగన్ని తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తున్నా అని శారద అంటే, ఏంటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? అన్నయ్య బ్రతికే ఉన్నాడా అని పూరి సంతోషపడుతూ ఉంటుంది. అవును పూరి, నేను అన్నయ్యని తీసుకువస్తున్నా, నువ్వేం బాధపడకని శారద ఫోన్ పెట్టిస్తుంది. ఇక తారా, ధ్రువ్ ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని పూరి చాలా సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తుంది. అత్తయ్య ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకువచ్చారని భూమి అడగడంతో, నా కొడుకుని నాకు దేవుడి దగ్గర చేశారు కదమ్మా భూమి, నేను చేసిన పూజలు ఫలించాయి, అందుకే దేవుడి దర్శనం కోసం తీసుకువచ్చానంటుంది. ఇక చేతులకి హారతి అందించి ఆకాష్కి నుదుటన బొట్టు పెడుతుంది. రే గగన్, ఇంకా అలా చూస్తున్నావేంటి, భూమికి బొట్టు పెట్టని శారద అంటుంది. ఇక దాంతో ఆకాష్ భూమి వైపు చూస్తుంటే, బావ లేడు కదా, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోకూడదు, అత్తయ్య ఏమో బొట్టు పెట్టమంటుందని భూమి మనసులో అనుకుంటూ ఉంటే, అత్తయ్య నేను పెట్టుకుంటానని చేతులతో తీసి పెట్టుకుంటుంది. పదండి వెళ్దామని ముగ్గురు గుడి బయట వస్తారు. అమ్మ భూమి ఆగమ్మ, గగన్ బ్రతికే ఉన్నాడన్న విషయం నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాలని శారద అంటుంది. అత్తయ్య ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఎలాగో ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు గగన్ బావని చూస్తే అప్పుడు మావయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వద్దులేండి అని భూమి చెప్తుంటే, లేదమ్మా నేను ఒక్కదాన్ని ఇంత సంతోషాన్ని మోయలేను, నేను ఆయనకి ఫోన్ చేయాలని వెంటనే శారద ఫోన్ చేస్తుంది. ఆకాష్ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇదిగోండి నేనే తినిపిస్తాను, మీ గొలుసుని మాత్రం ఇప్పట్లో నేను తీయను అని మీరా కేపీకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ మోగుతుంది. మీరా ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడాలని కేపీ అంటే, ఎవరు ఫోన్ చేస్తుంది, అమ్మో ఆ ఫోన్ చేస్తుంది అని మీరా షాక్ అవుతుంది శారద అని తెలిసి. ఇక అయితే ఫోన్ పెట్టి తీయకని కేపీ చెప్తాడు. అంటే నేను లేనప్పుడు మీరిద్దరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారన్నమాట అని ఫోన్ ఎత్తుతాను, స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడండి మీరా స్పీకర్ ఆన్ చేస్తుంది. ఆ శారద ఏంటో చెప్పు అని కేపీ అంటే, ఏవండి మన గగన్ బ్రతికే ఉన్నాడండి, నేను గగన్ని తీసుకొని ఇంటికి వస్తున్నా అని శారద అంటే, శారద నువ్వు ఇంకా ఆ ప్రేమ నుండి బయటికి రాలేదని, గగన్ లేడు అని కేపీ అంటాడు. అయ్యో నన్ను పిచ్చిదని చేయకండి, నేను నిజమే చెప్తున్నాను, నేను భ్రమలో లేను, నేను నిజమే చెప్తున్నాను అని శారద అంటుంది. అయ్యో శారద నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కేపీ చెప్తూ ఉంటే, కావాలంటే భూమి పక్కనే ఉంది, భూమిని అడగండి. ఇక భూమి మామయ్యతో మాట్లాడని శారద అంటే, అత్తయ్య తర్వాత మాట్లాడుతానులే అని భూమి అంటుంది. ఎలాగో ఫోన్ చేశాడు కదా, చెప్పు భూమి చెప్పు అని శారద అంటే, ఇక భూమి ఫోన్ తీసుకొని, అవును మామయ్య, బావ బ్రతికే ఉన్నాడు, గగన్ బావ బతికే ఉన్నాడు అని చెప్పగానే కేపీ చాలా సంతోషంగా, మీరా షాకింగ్గా వింటూ ఉంటుంది. చెప్పేశావు కదా భూమి అని శారద మళ్ళీ ఫోన్ లాక్కొని, ఇప్పుడు గగన్ పక్కనే ఉన్నాడండి, అయితే ఇప్పుడు మీరు పేరు మార్చుకున్నాడు, ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డ్యాన్స్లు వేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడండి, ఇప్పుడు చాలా అందంగా తయారయ్యాడు, ఇదిగో నా పక్కనే ఉన్నాడు, మీరు మాట్లాడండి అని శారద అంటే, ఆకాష్ చేతికి ఫోన్ ఇస్తుంది. హాయ్ డాడ్ అని ఆకాష్ మాట్లాడుతూ ఉంటే, భూమి ఒక్కసారిగా ఆకాష్ కాల్ని తొక్కిస్తుంది. అబ్బా ఏంటి అని ఆకాష్ అడుగుతూ ఉంటే, మీ నాన్న అంటే అసలు పడదు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని మీ నాన్న అంటే మీకు చాలా కోపం, ఇలా ప్రేమగా మాట్లాడకూడదని మెల్లగా చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ కోపం అలాగే ఉంటుంది, మీరు ఎప్పటికీ మాట్లాడరని మీరు చెప్పారు అని భూమి మెల్లగా వివరంగా చెప్తూ ఉంటుంది. స్వామి, తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని తీసేసి దగ్గర చేస్తున్నావా, నాకు ఇదే కావాలని శారద కళ్ళు మూసుకొని మొక్కుతూ ఉంటుంది. అంటే గగన్ మారిపోయాడా, నాతో ఇప్పుడు ప్రేమగా మాట్లాడతాడని కేపీ అంటే, మాట్లాడు గగన్ అని శారద అంటే, అమ్మ నేను మాట్లాడనని ఆకాష్ అంటాడు. అదేంటి గగన్, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు కదా, అవన్నీ పాత విషయాలు మనసులో పెట్టుకోకు, మాట్లాడని శారద అంటే, అమ్మ నువ్వు ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను కానీ ఆయనతో మాత్రం మాట్లాడను అని గగన్ మాట్లాడుతున్న మాటల్ని కేపీ విని బాధపడుతూ ఉంటాడు. ఏవండి మీకు ఇప్పుడు అర్థమైంది కదా మన గగన్ అని, సరే ఉంటానండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మీరు ఒక్కసారి గొలుసుతో తేవా, నేను నా కొడుకుతో మాట్లాడాలి వెళ్ళి అని కేపీ వేడుకుంటూ ఉంటే, ఈ విషయం నేను వెంటనే అన్నయ్య వాళ్ళకి చెప్పాలి, వాడు మమ్మల్ని చంపేస్తాడు చూశాడు, నేనైతే తీయను అని మీరా వెళ్తుంటే, అయ్యో వాడు నన్ను చంపాలని చూడలేదు మీరా, గొలుసులు మీరా అంటూ కేపీ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర మందు తాగుతూ ఉంటే చెర్రీ రావడంతో, రా చెర్రీ కూర్చో, ఏం మాట్లాడాలని శరత్చంద్ర అంటాడు. మావయ్య గగన్ అన్నయ్యని చంపింది ఎవరని నిలదీస్తూ ఉంటాడు. అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా తెలిసి అడుగుతున్నావా అని శరత్చంద్ర అంటాడు. అసలు గగన్ అన్నయ్యని చంపింది మీరే కదా, మీరు భూమి మీద ఒట్టేసి చెప్పండి, మీరు కాదని
చెప్పండి అని చెర్రి నిలదీస్తూ ఉంటే, ఒట్టేసి చెప్తే గాని నువ్వు నమ్మవా? నేను కాదని శరత్చంద్ర అంటాడు. ఏంటి మావయ్య మీరు భయమేస్తుంది? మీకు భయమేస్తుందా? ఇప్పుడు మీరు చేసిన తప్పుల వల్ల ముగ్గురు బాధపడుతున్నారు. శారద, పెద్దమ్మ, పూరి. భూమి ముగ్గురు కూడా బాధపడుతున్నారు. గగన్ అన్నయ్యని చంపినంత మాత్రాన భూమి ఆ ఇంటికి దూరం అవుతుందని అనుకోకండి. అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు గగన్ అన్నయ్య లేని లోటు ఆ ఇంటి తీర్చాలని భూమి అనుకుంటూ ఉంటుంది. ఆ ఇంటికి గగన్ అన్నయ్య లేని లోటు తీరుస్తుంది కానీ మీకు మాత్రం దగ్గర కాదు అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తాడు చెర్రీ. ఇక అప్పుడే ఆ విషయం మీరా వాళ్ళ అన్నయ్యకి చెప్దామని శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ. లైక్, షేర్,